వెల్కమ్ టు యాదవ్ డైరీ న్యూస్ ఛానల్. ఇక్కడ చూడండి మన గేదెలు, ఇది మన చెరువు ఇలా అవుతున్నాయో చూడండి. చాలా లోతుంటుంది ఇది. మీకు ఒకసారి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెరువు ఈ ఒక 2-3 మంత్స్లో ఎండిపోతుంది. అప్పుడు చూపిస్తుంది ఎంత లోతుంటుందో. గేదెలే చాలా బోస పెడుతుంటాయి. మళ్ళీ దానికి బరువు కొంగ ముందర దామిన అదే మన గేదెల హెడ్ ముందర పోతుంది కొంగ వాళ్ళని. అది ఎట్లా పోతే అట్లా పోతాయి అన్నీ గేదెలు. అట్లా అయితే ఏం లాభం అంటే గేదెలకున్న ఏమన్నా బుడద గిడద అలాగే ఏమన్నా ఉంటే పోతుంది. అది గేదెలు కూడా బాగా ఆరోగ్యంగా ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా మీ గేదెలను ఇలా ఈతకి వేసింటే కామెంట్ చేయండి. ఇప్పుడు చూడు, ఇవి కొంచెం చెప్పినాక పోతే మన ఇన్ని గేద మనది స్పీడ్ ఉరకాల లేచి, లేకపోతే అట్నేమనుకుంటే ఒక 5-10 మినిట్స్ సతాయి సైలు ఎనీకే. ఎందుకంటే ఎండ సాగది కొడుతుంది కదా, సాగు కొడుతుంది కాబట్టి చల్లగా ఉండదు అట్నేమనుకుంటాయి. ఒకసారి చూపిస్తలేండి. ఈ నీళ్ళల్లో పోతుంది, అలా ఏమి ఉండవు. ఇది అయితే చెట్టు పైన ఉంటుంది, ఇది కింద ఉంటాయి నీళ్ళు. అదేవిధంగా మళ్ళీ చెరువు ఎక్కి ఫుల్ ఉంటుంది ఇదల్లా. అప్పుడు కూడా గేదెలు ఇస్తుంటుంది ఇంట్లో మనవి, అప్పుడు కూడా చూపిస్తా. ఇప్పుడైనా సరే గేదెలని ఇట్లా ఒక్కసారైనా వారం ఒక్కసారైనా ఇట్లా ఈత వేయడం అలా తొలకరండి. దానికి కూడా చాలా రోగాలు అవి ఇవి ఉండవు ఇట్లా ఈదులాడితే. ఇలా చిలుకొస్తే అవి కూడా కొంచెం బాగా నీళ్ళలో అనుకుని పాలు పెరిగే అవకాశం కూడా ఉంది. డైలీ వస్తాయి, మరి డైలీ వస్తాయి కాబట్టి కొంచెం పాలు కూడా బాగానే అంత ఉండరు, రోజు బాగానే ఇస్తాయి. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. డైలీ ఒక నెలన్నర వచ్చి చూడండి. డైలీ నీళ్ళలో తోలి విట్ట పనబెట్టి చాలా సేపు చూడండి, పాలు కూడా పెరుగుతాయి. మీకు గేదెలు లేచినా కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు గడ్డలకు ఉంది, గడ్డ వినాం అనుకున్నాయి. మనదేమో పెద్దది ఇంటిది ముత్తుకుంటూ వస్తుంది అందరికి. పిల్ల కోసం అది ఇని కూడా 3 మంత్స్ అయింది. ఏంటికి రా 3 మంత్స్ అయింది కదా, ఏంటికి అట్లా ఇంటికి వస్తుందంటే అది నాకడం ఎక్కువ నాకింది అనమాట. దూడపిల్లని మేము లేకండి ఇంటి దగ్గర మా పెద్దమ్మలు ఉండ్రి. అది ఎంతప్పుడు మా పెద్దమ్మలు ఇప్పుతల కల అది ఒక గంట కన్నే నాకింది అనమాట. ఎంత ఎక్కువ నాకితే అంత పిల్లమైన మరలు ప్రేమ ఎక్కువ అనమాట. ఇప్పుడు ఆడుకోదాం, బుడద కొట్టుకుంటే లేకుంటే అలా ఇంటికి నాకు వేసుకుంటారు. బుడద ఇంటికి కొట్టుకొచ్చినామని సంగనీళ్ళు వేస్తున్నాయి. ఇదైతే బండలు జారుతుంటుంది లోపల. జారుతుంటుంది, చిన్నగా వస్తాయి అందుకే ఇంత. దా హాయ్ అదో బుడద కొట్టుకుని చూస్తుంది చూడు. హాయ్
అది చూడు అలా రాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల రాలేకుంటుంది ఇతలకి. ఇది దాని పిల్లనే, దానికి అది నాటుది కదా, దానికి ముర్రాస్ ఏమైనా వేయించుంటే అది ఇది కొట్టింది క్రాస్ ముర్రా. ఇది కూడా 5 నెలలు ప్రెగ్నెంట్. వచ్చేసి బ్యాక్ సైడ్ బుల్లు. ఇది మన ఈనింది కదా, షార్ట్ వీడియోలో చెప్పిన అదే ఇది. దా దా సాయంత్రం అయింది కాబట్టి అయ్యి అదే ఇలా జారుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఇంతే. కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.